అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్ముతున్నారు. నేను మీ ప్రియ. మీరు గాని నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ రోజు మన వీడియో వచ్చేసి వాలంటీర్ల చేత పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందా లేదా అనే అనుమానంతో చాలా మంది అయితే ఇబ్బంది పడుతున్నారండి. సో దానికి సంబంధించి నేను ఒక వీడియో చేశాను. కానీ మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఒక కొత్త అప్డేట్ వచ్చిందండి. రోజుకొక ట్విస్ట్ అయితే వస్తుంది మనకి. ఎన్నికల హడావిడిగా ఉంది కదా! సో, ఆ వాడి వేడి కూడా వాలంటీర్ల మీద ప్రభావం చూపిస్తుంది. సో, ఆ ప్రభావం మీ మీద కూడా చూపిస్తుంది. వాలంటీర్ల చేత పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఆపేశారండి. ఎలక్షన్ కోడ్ ఉన్నంత కాలం కూడా ఆహ్, హైకోర్ట్ అయితే స్టే ఇచ్చింది. కంపల్సరీ వాలంటీర్ల చేత ఏ కంపెనీ అయినా సరే, ఏ సంక్షేమ పథకాలైనా సరే వాలంటీర్ల చేత అయితే ఇప్పించొద్దు. ఎలక్షన్ కోడ్ ముగిసే వరకు దయచేసి అని చెప్పేసి ఇచ్చిందండి. సో, ఇక నుంచి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఆపేస్తారు. సో, ఈసారి 3 తారీఖు ఇచ్చే పెన్షన్‌లు గాని మే నెలలో 1 తారీఖు ఇచ్చే పెన్షన్స్ గాని వాలంటీర్ల చేత అయితే ఇప్పించరండి. ఓన్లీ సచివాలయ స్టాఫ్ ద్వారా అందిస్తారు. సచివాలయ స్టాఫ్ కూడా సచివాలయం వద్ద ఉండి మాత్రమే ఇస్తారండి. ఇంటింటికి అయితే పంపిణీ చేయబడదు ఎలక్షన్ కోడ్ ముగిసే వరకు. సచివాలయం స్టాఫ్ అక్కడే ఉండి ఎటువంటి ఇబ్బంది పడకుండా అందరికి అందే వరకు ఉండి వెయిట్ చేసి అందరికి ఇచ్చే వెళ్తారండి. మీరు ఏ కంగారు పడక్కర్లేదు. సో, ఇంకొకటేంటంటే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్‌కి మీ మీ దగ్గర ఉన్న బుక్స్ అయితే తీసుకువెళ్ళొద్దండి. దాని మీద జగనన్న బొమ్మ ఉంటుంది కదా! సో, ఎలక్షన్ కోడ్ నిమిత్తం అటువంటి బొమ్మలేమి ఉండకూడదండి బుక్స్ మీద. సో, మీరైతే ఆధార్ కార్డ్ అయితే తీసుకొని వెళ్ళండి. ఆహ్, లే లేదు అని అనుకుంటే గనక ఆహ్, మీరు ఆధార్ కార్డ్ కంపల్సరీ అయితే ఉండాలండి. ఒక ఊళ్ళో పెన్షన్ ఇంకొక ఊళ్ళో ఇవ్వడం అలాంటివి కూడా జరగవు. మీకు 2, 3 డేస్ పైనే ఉంటుందండి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కూడా. ఎవరు కంగారు పడొద్దు. దానికి తోడు ఎండాకాలం కదా! చాలా మంది కిక్కిరిసిపోయి లేదంటే తొక్కిసలాట లాంటిది జరుగుతుందని చెప్పి గవర్నమెంట్ అయితే అందరికీ కూడా ఆహ్, కొంచెం సంయమనం పాటించాలని చెప్పేసి చెప్తుందండి. సో, అందరికీ కూడా పెన్షన్ అయితే అందించబడుతుంది. రేషన్ గాని, పెన్షన్ గాని వాలంటీర్ల చేత మాత్రం అందించబడదండి. సచివాలయం స్టాఫ్ ద్వారా మాత్రమే అందించబడుతుంది. అది అది కూడా సచివాలయం వద్ద మాత్రమే అండి. వాళ్ళు ఎక్కడికి రారు. సచివాలయం నందే ఉంటారు. మీరే సచివాలయం దగ్గరికి వెళ్లి తీసుకోవాలి. సో, ఎవరైనా ఇబ్బంది పడేవాళ్ళుంటే వాళ్ళని తీసుకెళ్ళేటప్పుడు కొద్దిగా చూసుకొని అక్కడ ఖాళీగా ఉన్నప్పుడు తీసుకొని వెళ్ళండి. అంటే కొంతమంది రాలేని పరిస్థితిలో ఉంటారుగా. సో, వాళ్ళ కోసమని చెప్పేసి ఈ విషయం అయితే నేను చెప్తున్నాను. ఇది కొంచెం ఇబ్బంది పనే అండి. కానీ ఇది ఇబ్బంది అని అనుకోవడం కన్నా ఆహ్, ఒక మంచికే శ్రీకారం అండి. ఎందుకంటే ఇలా అయినా వాలంటీర్ల ఉన్న వాల్యూ వాలంటీర్లు లేకపోతే హ్మ్. ఎలా ఉంటుంది? ఉంటే ఎలా ఉంటుంది? అనేది ప్రజలకు ఒక మంచి అవగాహన వస్తుందని నేను అనుకుంటున్నాను. ఒక వాలంటీర్‌గా నా ఫీలింగ్ ఇది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ఎవరైనా వాలంటీర్స్ ఉంటే. బాయ్.